నేను ధనుష్ బిడ్డకి జన్మనివ్వడమా? తలుచుకుంటేనే పిచ్చెక్కిపోయేలా ఉంది. బిడ్డను కంటే విరాట్ దూరం అయిపోతాడేమో, కనకపోతే ఆస్తి దూరం అయిపోతుంది. ఎటూ తేల్చుకోలేని డైలమాలో పడిపోయాను. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. మరీ ఎక్కువగా ఆలోచించక సెల్లి, బుర్రకి బొర్రడిపోతాది. ఏటి సెల్లి అంత దీర్ఘాలోచన చేస్తున్నావు? ఇంతటి విషమ పరీక్షను ఎదుర్కోవాల్సొత్తదని నువ్వస్సలు ఊహించలేదు కదా. మనం ఊహించనివి జరగడమే జీవితం అంటే. 2 ఏళ్లుగా ట్రై చేస్తానే ఉన్నావు. నువ్వు విరాట్ బాబుని సొంతం చేసుకోవాలనుకున్నావు, కానీ ఏమైనాది? నువ్వు ఇంకొకరి సొంతమైపోయినావు. ఇప్పుడు ఒక బిడ్డకి తల్లివి కూడా కాబోతున్నావు. దాంతోపాటు నాన్న కూడా విరాట్ బాబు బిడ్డకి తల్లిని కాబోతున్నాను. ఒకే మాట, ఒకే బాణం, ఒకే భర్త అనడానికి మన ఉన్నది త్రేతాయుగంలో కాదు భూమక్క, కలియుగంలో. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే డివోర్స్ తీసుకొని మరో బంధంతో జత కలుస్తున్న రోజులివి. బిడ్డ పుట్టినంత మాత్రాన మనసైన వాణ్ణి, మనసిచ్చిన వాణ్ణి వదిలేసుకుంటాననుకోవడం పొరపాటు భూమక్క. ప్రపంచం తల్లకిందులైనా సరే నేను అనుకున్నది సాధించే తీరుతాను. ఇట్లాంటి ప్రతిజ్ఞలు ఇని పోర్ కొట్టేసినది సెల్లి. విరాట్ బాబుని నువ్వు సొంతం చేసుకోవడం కాదు కదా, టచ్ కూడా చేయలేవు. నువ్వు అమ్మవి కాబోతున్నావు. ఇంకా ఈ పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి అమ్మతనాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించడానికి సిద్ధమైపో. విరాట్ బాబు నీకు దక్కడు అన్న విషయాన్ని తొందరగా జీర్ణం చేసుకుని హ్యాపీగా ఉండటానికి కొంచెం ట్రై చేయి. రేపు దీపావళి పండగ. నీ జీవితం కూడా కొత్త కాంతులతో ఎలిగిపోవాలని సంతోషంగా పండగ చేసుకుందాం. సాయంత్రం నరకాసుర వధ కూడా ఉంటాది. నరకాసురుడంటే సెడు అని అర్థం. నీలో ఉన్న ఆ నరకాసురుల్లాంటి సెడుని వధ చేసే. నాలో నరకాసురుడే కాదు, రావణుడు, మహిషాసురుడు అందరూ ఉన్నారు. ఊరికే జీర్ణించుకోవడానికి నేను నీలా వీక్ కాదు భూమక్క. నేను విరాట్ని పిచ్చిగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ విరాట్, ఐ లవ్ విరాట్, లవ్ విరాట్. హే బ్రో, ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? అవును బ్రో, చాలా హ్యాపీగా ఉన్నాను. మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉన్నాను. రేపు దీపావళి పండుగ ఒక్కటే కాదు బ్రో, నా భార్య భూమి బర్త్డే కూడా. వావ్, సూపర్ బ్రో. అయితే మనకి 2 పండుగలు అన్నమాట. అవును, పెళ్ళయ్యాక జరుగుతున్న భూమి మొదటి పుట్టినరోజు, అందుకే తనకి గిఫ్ట్ రెడీ చేస్తున్నాను. సూపర్. ఏంటా గిఫ్ట్? ఇంతకీ ఏమున్నాయి దానిలో? తనతో గడిపిన మధుర క్షణాలని అన్నిటినీ బొమ్మ రూపంలో ప్రజెంట్ చేయబోతున్నాను. ఎవ్రీ మూమెంట్ ఇందులో ఉంది బ్రో. అలాగే పుట్టబోయే బిడ్డ కూడా ఎలా ఉండబోతుందో బొమ్మలు గీయించాను. అన్నిటినీ బొమ్మల కొలువులా పెట్టి భూమికి బర్త్డే గిఫ్ట్లా ఇస్తున్నాను. సూపర్ బ్రో, థాట్స్ కూడా బాగున్నాయి, గిఫ్ట్ కూడా అదిరిపోయింది. తనని ఇంత ప్రేమించే భర్త దొరకడం భూమి చేసుకున్న అదృష్టం. కాదు బ్రో, భూమి నా భార్యగా రావడం నా అదృష్టం. ఆ దేవుడే మమ్మల్ని ఒకరి కోసం ఒకరిని పుట్టించాడు. నిజమే బ్రో, మీ జంట నిజంగానే గ్రేట్. లైఫ్లో ఫస్ట్ టైం మీ ప్రేమని చూస్తూ నేను జలస్గా ఫీల్ అవుతున్నాను.
ఏడకుండలవాడా ఏంటయ్యా ఇది? ఇలాంటి మంచి లవ్ స్టోరీని ఒక్కటైనా నా లైఫ్లో పెట్టావా నువ్వు? బ్రో, మీరు ఒకరి కోసం ఒకరి కాదు, మీరిద్దరూ ఒకరే. భూమి లేనిదే విరాట్ లేడు, విరాట్ లేనిదే భూమి లేదు. అంతే కదా బ్రో? ఎగ్జాక్ట్లీ బ్రో. ఎనివే బ్రో, లైఫ్ లాంగ్ నువ్వు భూమి ఇలాగే సంతోషంగా ఉండాలి. అలా అని ఆ దేవుడిని కోరుకుంటాను. థ్యాంక్స్ బ్రో. అసలు మిమ్మల్ని నేను చెప్పిందేంటి? మీరు చేసిందేంటి? నేనేం చెప్పాను? నేనేం చెప్పాను? ఎందుకు కొడుతున్నానో తెలియదా? చెప్తా. మిమ్మల్ని ఏ, అసలు ఎందుకు కొడుతున్నావు? నేనేం చెప్పాను? ఏయ్, ఆపు. నాండి అసలు ఎందుకు కొడుతున్నావు చెప్పు నాండి. కొట్టాలా చంపాలా? నాకున్న కోపానికి మీ ఇద్దరిని ఇక్కడే పొడిచి పారేయాలనుంది నాకు. అరే ఎవరి మీద కోపమో మా మీద చూపిస్తే ఎలా నాండి? అంతా మీరే చేశారు. మీ వల్లే 2 సార్లు మిస్ అయింది. ఒకటి ఇంజెక్షన్, 2 కొబ్బరి నీళ్లలో పొడి కలపడం. దాని కడుపు తీసేద్దామని ట్రై చేస్తే డూప్లికేట్ మందులేవో తెచ్చిచ్చారు. ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది. అదేమో ఇప్పుడు శుభ్రంగా పురుడు పోసుకోవడానికి రెడీ అయిపోయింది. భూమికి అబార్షన్ జరగలేదా? లేదు, డాక్టర్ని మేనేజ్ చేసి మనల్ని ఫూల్స్ ని చేశారు. దాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టను. ఏదో ఒకటి చేయాల్సిందే. వదిలేనండి. నువ్వు కడుపుతో ఉన్నావు, భూమి కడుపుతో ఉంది. హ్యాపీగా పిల్లల్ని కనండి నాండి. అవును నాండి. మిమ్మల్ని ఏయ్, ఏయ్, ఎవరిని కనాలి? ధనుష్ బిడ్డనా? ధనుష్ బిడ్డనా? చెత్త మొహాల్లారా! విరాట్ని నేను లైఫ్ పార్ట్నర్ గా ఫిక్స్ అయ్యాను. ఎలా వదిలేస్తాను? పాలల్లో మత్తు మందు కల్పించి ధనుష్తో బలవంతంగా కాపురం చేయించి బిడ్డకి తల్లిని చేసింది ఆ భూమి. నా లైఫ్లోనే నేను కోలుకోలేనంత దెబ్బ కొట్టింది. నేనెంత పెయిన్ గా ఫీల్ అవుతున్నానో మీకు తెలుసా? అందుకే రేపు నేను విరాట్ని కిడ్నాప్ చేయబోతున్నాను. నాండి నీకేమైనా పిచ్చా? అవునే, విరాట్ అంటే నాకు పిచ్చి. విరాట్కి అంకితం కాని నా జీవితం వ్యర్థం. కనీసం ఒక్క రోజున విరాట్కి నేను భార్యను అనిపించుకోవాలి. దానికోసం నేను ఏదైనా చేస్తాను. నాండి నువ్వు ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఏం ఆలోచిస్తున్నావో నీకు అర్థం కావట్లేదు. నేను ఫుల్ క్లారిటీతో ఉన్నాను. విరాట్తో కొన్నాళ్ళైనా మనస్ఫూర్తిగా గడపాలి. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. అసలు విరాట్ నీతో ఉండడానికి ఎలా ఒప్పుకుంటాడనుకున్నావు? ఒప్పుకోడని నాకు తెలుసు. రావణ కథే నాకు ఇన్స్పిరేషన్. ఆ రావణుడు సీతని కిడ్నాప్ చేస్తే ఈ లేడీ కిలాడి రావణ రాముడు లాంటి విరాట్ సార్ని కిడ్నాప్ చేయబోతోంది. కిడ్నాప్ చేసినంత మాత్రాన విరాట్ సార్ నీ సొంతం అవుతాడని నువ్వు అనుకోవడం నీ మూర్ఖత్వం నాండి. రావణ కథ ఇన్స్పిరేషన్ అన్నాను కానీ రావణుడిని ఇన్స్పిరేషన్ అనలేదుగా. సీత అనుమతి లేనిదే ముట్టుకోననేది రావణుడి పాలసీ అయితే ఎలాగైనా సరే విరాట్ని మాయ చేసి మభ్యపెట్టి నా సొంతం చేసుకోవడం నా పాలసీ. 4 రోజులు నా కస్టడీలో ఉంటే తనే సరెండర్ అయిపోతాడు. రేపు జరగబోయే నరకాసురుని వధలో విరాట్ కిడ్నాప్ అవ్వాలి. ఎందుకైనా మంచిది ఒకసారి ఆలోచించునండి. నేనొకసారి ఫిక్స్ అయితే ఆ తర్వాత నా మాట నేనే వినను. ఇదిగోండి అమౌంట్. వెళ్ళి నేను చెప్పిన పని చేయండి. రండి.
చెప్పింది అర్థమైంది కదా? పద. వెళ్ళండి. మే ఏడి మే ఆ సాసర్కల స్వామి రాలేదు, యాడికి పోనాడు? తెలీదు కొండమ్మా. మే నీ పుట్టినరోజని మర్చిపోయినాడా ఏంది మీ ఆయన? అయినా ఈ మగ సచ్చినోళ్ళంతా ఇంతేనే. ప్రేమలో ఉన్నప్పుడు మాత్రం నా బంగారం, నా బుజ్జి, నా తల్లి అంటూ ప్రతిరోజు పండుగ రోజులాగా పుట్టినరోజు చేస్తారు. అదే తాళి కట్టి ఆలిని చేసుకున్న తర్వాత పుట్టినరోజు ఉండదు, ఏముండదు, అన్నీ మర్చిపోయి సత్తారు. కొండమ్మా, వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ విరాట్ బాబు మాత్రం అట్ట కాదు. ఏదో ఒక పనుండే ఎల్లుంటారు. ఆపమ్మా, నీకన్నా ముఖ్యమైన పని ఏముంటా చెప్పు నాకు. అయినా ఆ స్వామికి నిజంగా నీ పుట్టినరోజు గుర్తులేనట్టున్నది మే. పోయబ్బో ఆపు, మొగుడిని ఓ వెనకేసుకొని వస్తున్నావు గాని నువ్వు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఓ ఎదురుగా ఎదురు చూసినా కూడా ఆ స్వామి రాడు. నీ పుట్టినరోజును మర్చిపోనాడు. నీకు విషయం చెప్పడు, ఏం చెప్పడు గాని నువ్వు ఎక్కువసేపు ఎదురు చూస్తా ఉంటే నీకు ఇదిగో నీ కడుపులో ఉన్నాడు కదా బుడ్డోడు, వాడికి మంచిది కాదు. నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకో, సరేనా? నాకు నిద్ర వస్తా ఉన్నది, నేను పోయి పడుకుంటా, సరేనా? బాయ్. విరాట్ బాబు మీరేనని నాకు తెలుసు. వద్దు, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? రా వెళ్దాం. భూమి, నీతో గడిపిన ప్రతి క్షణం నాకు మధుర క్షణమే. నాకు నీపై ఉన్న ప్రేమను నేను మాటల్లో చెప్పలేను. అందుకే మన ప్రేమ కథను ఒక్కసారిగా మళ్ళీ నీకు గుర్తు చేద్దామనిపించింది.
ఊపిరి ఉన్నంత వరకు, ఈ కట్టె చితిలో కాలేంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, ఆరాధిస్తూనే ఉంటాను. నాకు జన్మనిచ్చిన తల్లిని ఎంతగా ప్రేమిస్తానో అంతే ప్రేమగా నిన్ను పోల్సి చెప్తామంటే మీకెవరు సాటి రారో. మీ అంత మంచి మనిషికి భార్యనవ్వడం నా పూర్వజన్మ సుకృతం. రాజారావు బహదూర్ గారి ఆస్థానానికి వారసురాలు అని అనిపించుకోవడం కన్నా విరాట్ భార్యని అనిపించుకోవడంలో ఉన్న ఆనందం మాటల్లో చెప్పలేనిదే. ఈ జన్మకిది చాలు విరాట్ బాబు. ఈ క్షణం నాను కళ్ళు మూసినా బాధకు భూమి, ఏం మాట్లాడుతున్నావు భూమి? నందిక చేసిన పనుల వల్ల మనం ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాం కానీ, లేదంటే ఈ పాటికి నువ్వు నా పట్టపు రానివై నా బిడ్డకు ప్రశాంతంగా జన్మనిచ్చేదానివి. అమ్మమ్మగారే కాదు, ఆ పరిస్థితుల్లో ఎవరున్నా నందిక చెప్పిందే నిజమని నమ్ముతారు. అది నిజం కాదని నేను చెప్పిన మాటల కన్నా ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుందనే ఆలోచనే ఆవిడని అలా మార్చిందే తప్ప అమ్మమ్మ గారికి మనమేంటో మన ప్రేమేంటో తెలీదా? ఈరోజు కాకపోయినా రేపైనా ఆవిడ మనల్ని ఒక్కటి చేస్తారన్న నమ్మకం నాకుంది భూమి. మళ్ళీ వచ్చే నీ పుట్టినరోజు నాటికి నువ్వు నేనే కాదు, మన బిడ్డ కూడా కలిసి నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. నానమ్మ, నాకు అత్యంత విలువైంది విరాట్ బాబు ప్రేమ.